నమస్తే. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో అఖిలపక్ష మీటింగ్ కొనసాగింది. డీలిమిటేషన్కి సంబంధించి ఇదే చర్చ నడిచింది. చాలా సుదీర్ఘంగా సారవంతమైన చర్చ నడిచింది. ఇదే అంశం గురించి మాట్లాడదాం. మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ శారదా గౌడ్ గారు ఉన్నారు. మీరు కూడా అఖిలపక్ష మీటింగ్లో మాట్లాడారు. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పూర్తి స్థాయిలో? ఎందుకంటే జనాభా ప్రాతిపదికన పెరుగుతున్నాయి సీట్లు. కేంద్రం చెప్పే అంశము ఎవరికి జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సీట్లు పెరుగుతున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన వాళ్ళిద్దరు, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ, వాళ్ళు కూడా ఎలాంటి నష్టం జరగదు దక్షిణాది రాష్ట్రాలు కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది ఇప్పటి నుంచి లేదు, 1970 దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటిది. 1971 అప్పటి నుంచి కూడా జరుగుతుంది. అయితే ఈ దాని గురించి ముందే పసిగట్టినటువంటి ఇందిరాగాంధీ గారు ఆనాడు ఫ్రీజ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారు అరుణ్ జైట్లీ గారి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బర్త్ కంట్రోల్ అనేది మన తీసుకొని వచ్చిన తర్వాత వ్యత్యాసము డిఫరెన్సియేషన్ బాగా కనబడింది. కనిపించేసరికి ఏమైంది, ఉత్తర దక్షిణ భారతదేశాల లోపల బాగా తేడా కనిపిస్తుంది. ఇది మళ్ళీ ఏదైనా వివక్షకు గురైంది అని చెప్పేసి గొడవలు ఏమైనా స్టార్ట్ అవుతాయా, కాబట్టి ఫ్రీజ్ చేయడమే బెటర్ అని చెప్పేసి ఉద్దేశంతో ఆనాడు వాజ్పేయి లాంటి వాళ్ళు దీన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం చేయడం, ఈరోజు మహిళా బిల్లును కూడా 10 ఏళ్ళు తాత్సారం చేసి తర్వాత ఇప్పుడు ఏదో అది చేస్తూ మళ్ళీ అంతకుముందు పాస్ చేసేటప్పుడు ఇప్పుడు కాదు 31 అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎక్కాఎక్కన ఒక 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నప్పుడు ఎంపీలంతా అక్కడ వివిధ పార్టీల వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఈరోజు 3 రోజుల చర్చ అని చెప్పేసి పార్లమెంటు లోపల మహిళా బిల్లు తీసుకురావడం, దాంట్లోనే డీలిమిటేషన్ గురించి మాట్లాడడం చెయ్యడం, దీనిలో కుట్ర కోణం కుతంత్రం అనేది కనిపిస్తుంది అనేది మా యొక్క ఆలోచన. ఎలాంటి కుట్ర కనిపిస్తూ ఉంది మేడం? ఎందుకంటే ఇప్పుడు మహిళా బిల్లుకు వ్యతిరేకం ఏం కాదని అటు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు చెప్తా ఉన్నాయి. కేవలం డీలిమిటేషన్కి వ్యతిరేకంగా చర్చలు చాలా సుదీర్ఘంగా కొనసాగుతుంది లోక్సభలో. అసలు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు మహిళా బిల్లు కూడా వీళ్ళు హ్యాపీగా సంతోషంగా మహిళలకు ఎంపవర్మెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్నట్టు అనిపిస్తలేదు. ఈరోజు వీళ్ళు డీలిమిటేషన్ మీద గొడవ చేసి బయటకు వచ్చేసినా కూడా వీళ్ళంతా మహిళా వ్యతిరేకులు అనే అవకాశం ఉంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక ఓబీసీ వ్యక్తిగా, నేను ఆ సమాజానికి సంబంధించిన వ్యక్తిగా ఆ రోజు ఈ మహిళా రిజర్వేషన్స్ రాజీవ్ గాంధీ గారు మొదలు పెడితే ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న దాంట్లో కూడా ఎంత వివక్ష ఉంది అని అంటే, ఆ రోజు ఎందుకు వ్యతిరేకించును మహిళా రిజర్వేషన్స్? లల్లు ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, ములాయం సింగ్ కావచ్చు, లేకపోతే శరద్ యాదవ్ కావచ్చు, ఏమన్నారంటే మీరు ఈరోజు రిజర్వేషన్స్ ఈరోజు మీరు పాస్ చేయొచ్చు, కానీ చేయడం వల్ల ఎవరైతారు? ఈరోజు ఎలక్షన్లో ఎవరు వస్తారు? మీ బాబ్డీ హెయిర్ మహిళలు వస్తారు. మా నేత చీర కట్టుకున్న మహిళ ఎట్లా వస్తుంది? మాకు రిజర్వేషన్లు అత్యంత అవసరం. కాబట్టి రిజర్వేషన్లో ఖచ్చితంగా మహిళా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడే మా ఓబీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలి అనడంతో అక్కడ వీగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మహిళా బిల్లు రానివ్వండి, ఏదో ఒకటి రానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు దాంట్లో? ఒకవేళ ఇది పాస్ అయితే ఈరోజు ఏ కుతంత్రం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఒకవేళ పాస్ అయితే ఆ దాంట్లో మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళు ఎమ్మెల్యేల భార్యలు, కోడళ్ళు, కూతుర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఇది కూడా సంపూర్ణమైనటువంటి మహిళా బిల్లు కాదు. కాబట్టి దీన్ని కూడా మేము ఓబీసీ కోటా లేనటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం, డీలిమిటేషన్. అయితే 2 times ఆ టైంలో ఫ్రీజ్ చేసినటువంటిది ఈరోజు తీసుకొని వచ్చి వివక్ష లేదు అంటున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్రిషియేటెడ్, ఒక మంచి అవగాహనతో ఆయన ఏం తీసుకొచ్చారంటే, మేము జిఎస్టీ ఎక్కువ కడుతున్నాం, ఎక్కువ భాగం వెళ్ళిపోతుంది, మాకు జీడిపి కానీ అవి కానీ అన్నీ ఎక్కువ వస్తున్నాయి. నీతి ఆయోగ్లో ఎట్లాంటి పర్సంటేజులు అయితే కేటాయిస్తున్నారో జిఎస్టీకో 2.5, లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటే 45%, వివిధ రకాలైన కేటగిరీలు దేనికి ఎంత ఉండాలి అని కేటాయిస్తున్నారు. మరి ఈరోజు మీరు తీసుకునేటువంటి ప్రాతిపదిక 50% తీసుకోండి. మీరు చెప్పిన జనాభాలో 50% తీసుకోండి, మిగతా 50% ఆర్థిక నేపథ్యంలో అభివృద్ధి దిశగా ఈరోజు ఏ స్టేట్స్ అయితే వాటా ఉన్నాయో, వాటాదారులుగా ఉన్నారో ఆ వాటాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులని ఈ దాంట్లో 50% ఇచ్చినప్పుడు మాకు న్యాయం జరుగుతుంది.
ఇట్లా చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది కదా, అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది ఎట్లాంటి పార్టీ? వాజ్పేయి గవర్నమెంట్ నాటి పార్టీ కాదు ఇది, కాదు. ఇక్కడ ఎట్లా అంటే పొలిటికల్ విల్, పొలిటికల్ స్ట్రాటజీ, ఈ ద్వయం ఎట్లుంటుంది తెలుసా? మోడీది కానీ అమిత్ షాది కానీ, వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇంకోటి ఎట్లా అంటే ఎలా జరిపించుకుంటారు? ఎక్కడ బీజేపీకి లాభం ఉందో, ఎక్కడైతే బీజేపీ గెలుస్తుంది అనుకుంటారో అప్పుడే వీళ్ళు అడుగు పెడతారు. లేకపోతే వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోరు వీళ్ళు. అమ్మో, వీళ్ళు మామూలు కాదు వీళ్ళు. ఇప్పుడు ఈ కూటమి లోపల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి ఏపీ స్పెషల్ స్టేటస్లోనే నువ్వు వెనకడుగు వేసినావు, ఈరోజు కూటమిలో ఉన్నావు. నువ్వు అదే ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్లో. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. మీరెందుకు నోరిప్పి మాట్లాడతలేరు? అంటే మీ రాష్ట్ర ప్రజల కోసం, క్షేమం కోసం మీరు ఆలోచించారా? కూటమిలో మీరు ఉన్నంత మాత్రాన మాట్లాడతారా? జనాభా పెంచుకోవాలనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు తప్ప డైరెక్ట్గా చెప్పే దమ్ము ధైర్యం లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? మీరు ఇప్పుడు అవును కాదు అని అంటే మీరు ఇమ్మీడియట్గా బయటకు వచ్చినా మీరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కేరళ వ్యతిరేకిస్తుంది, ఈ తమిళనాడు వ్యతిరేకిస్తుంది, స్టాలిన్ వీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడు అనుచరుడు, ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు బాజాప్తగా బయటకు రండి. మేము ఇంతమంది ఉన్నాం కదా. సదరన్ స్టేట్స్, ఈరోజు సౌతర్న్ స్టేట్స్ ఎంత వివక్షకు గురవుతున్నాయి, ఏ రకంగా గురవుతున్నాయి? మనకేమైనా రైల్వే శాఖ మంత్రి ఇచ్చిండ్రా? హోంశాఖ మంత్రి ఇచ్చిండ్రా? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిండ్రా? మరి ఒకసారి మీరు ఒకసారి మేము అనేది ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ఈరోజు మనకేమన్నా 20% అట్లా ఏమన్నా మంత్రులను కేటాయిస్తున్నారా? మనం అడిగినా కూడా ఇవ్వలేదు. రైల్వే మంత్రి ఒక హయాంలో అడిగారు, ఒక ఎంపీ గారు అడిగితే కూడా మీకు ఎట్లా ఇస్తాము అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వరకు నార్త్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకే ఇవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క పెత్తనం ఎక్కువైందని చెప్తా ఉన్నారా మీరు? లేదు లేదు, ఇక్కడ పెత్తనం ఎక్కువడమే కాదు, పూర్తిగా కనుమరుగైపోతుంది. పూర్తిగా నీకు సౌత్ ఇండియా ఉన్నదే ధ్యాసలు ఉండదు ఇక ఈ డీలిమిటేషన్ వస్తే. మీరు కనుమరుగు అవుతుందని మీరు అంటున్నారు, కేంద్రం ఏముంటుంది? ఇది అఖండ భారత్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అఖండ భారత్ అంటే నామకే వాస్తే ఉంటే అయిపోతుందా? నామకే వాస్తే కాదు కదా. ఈ రోజు మీరు సీట్లు పెంచుకుంటే మాకు అన్యాయం జరుగుతుంది, మాకు తగ్గిపోతుంది, లేదా 50% ఉన్నా కూడా అవతల వాళ్ళకి పెరిగినప్పుడు, విపరీతమైన 600 సీట్లు వాళ్ళకి పెరిగినప్పుడు మా ఓటు, మా నెంబర్ మీకు ఏమవసరం? ఇప్పుడు మా ప్రాతినిధ్యం ఉంటేనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడబ్బా, ఆయనకు 16 సీట్లు ఇచ్చినందుకే ఆయనకు ప్రాముఖ్యత ఉంది కదా. కోట్లు 100 కోట్ల నిధులు వస్తున్నాయి. నెంబర్ గేమే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, నెంబర్ గేమ్ ఇది. నెంబర్ అంతకుముందు రాజస్థాన్లో ఒక సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి పార్టీ గెలిచింది. కానీ ఏ సీఎం క్యాండిడేట్గా అయితే అతన్ని గురించి చెప్పిండ్రో ఆ సీఎం క్యాండిడేట్ ఒక ఓటుతో ఓడిపోయిండు. ఒకటే ఒక ఓటు. వాజ్పేయి గవర్నమెంట్ ఎట్లా దిగిపోయింది? ఒక్క ఓటుతోటి. అంటే నెంబర్ ఉంది కదా, నెంబర్ గేమ్ ఉంది కదా. చాలా ఇంపార్టెంట్. ఎంటర్ ఈ ఎపిసోడ్లో డీలిమిటేషన్కి సంబంధించిన ఈ కాన్సెప్ట్లో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఎట్లా చేయాలి అది ఆ డీలిమిటేషన్? ఇప్పుడు డీలిమిటేషన్ అనే దాన్ని తీసుకుంటే ఇంతకుముందు గతంలో కూడా చేసినప్పుడు అక్కడ వ్యత్యాసాలు వచ్చి అప్పుడు ఈ దాని లోపల ఏమంటే రూరల్ అర్బన్ మధ్యలో వ్యత్యాసం వచ్చేస్తుంది. ఇప్పుడు అర్బన్ పాపులైజేషన్గా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఉంది. అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు ఏమైతే అక్కడ ఎంపీ సీట్లు తక్కువైపోతాయి. ఇవి వచ్చినప్పుడు అక్కడ తక్కువైపోయినప్పుడు ఇక్కడ అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు అంతకుముందు కూడా ఈ డీలిమిటేషన్ అనేది ఒకటి తీసుకొని ఈ మొత్తం దేశం మొత్తం చేయలే, కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు పెద్దపల్లి ఎస్సీ సీటు అది ఓసీలకు కేటాయించింది, ఎస్సీకి వచ్చింది. తర్వాత మహమ్మదాబాద్లో ఎస్టీకి వచ్చింది, వరంగల్లో ఎస్సీకి వచ్చింది. అక్కడే అన్యాయం జరిగిందని చాలాసార్లు మాట్లాడాను. అంటే జనాభాని మనం ఎప్పుడైతే వాటి గురించి మాట్లాడతామో, వాటి గురించి ఎప్పుడైతే పూర్తిగా దాని యొక్క అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులతోటి నాకు ఎంతవరకు అవసరమో, ఇంకొకటి డెమోక్రసీ అంటున్నాం, ప్రజాస్వామ్యం అంటున్నాం, ఇంతమంది గగ్గోలు పెడుతున్నాం, ఇది వివిధ పార్టీలను కూడా పిలిచి మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఇది పార్లమెంట్లో సడన్గా సమావేశాలు పెట్టేసి నువ్వు ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు డీలిమిటేషన్ని తీసుకురావాలని చూస్తలేవు. అంటే నువ్వు పార్లమెంట్లో నెంబర్ గేమ్ తోటి, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో, పార్లమెంటులో ఉన్న మెజారిటీ నెంబర్స్తో మాత్రమే ఈరోజు డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు, నువ్వు అది కన్సెంట్ తీసుకొని ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే పార్లమెంటులనే మీరు పాస్ చేసుకుంటున్నారు కానీ పబ్లిక్ డొమైన్లో పెడతలేరు కదా. పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చ చేసినప్పుడు పబ్లిక్ లోపల దీని మీద వాదోపవాదాలు, ఇప్పుడు తెలంగాణ గురించి ఎన్ని కమిటీలు వచ్చినాయి?
శ్రీకృష్ణ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ, సకల జనులు, మిలియన్ మార్చ్ ఎన్నో వచ్చిన తర్వాత కదా 69 నుంచి మళ్ళీ తొలి దశల తర్వాత తెలంగాణ వచ్చాయి. మరి అట్లాంటప్పుడు నువ్వు ఈ డీలిమిటేషన్ మీద చర్చలు లేకుండా చేయడం ఏంది అసలు? మీ ఉద్దేశం ఏంది? మీ ఉద్దేశం ఏంది ఇప్పుడు? అంటే మీ ఇష్టం ఉన్నట్టు మీ పొలిటికల్ విల్, మీ పొలిటికల్ స్ట్రాటజీలతోటి మీరు ఈరోజు డీలిమిటేషన్కి వచ్చారు. మీ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ పడుకున్నారు అయ్యా బాబు? బీజేపీ తెలంగాణ ఎంపీలు అంతా కూడా మీకు అడిగే సత్తా లేదా? వీళ్ళకు ఎవ్వరికి కాదు, ఈవెన్ కిషన్ రెడ్డికి కూడా డీలిమిటేషన్ అంటే ఏంటిది, డీలిమిటేషన్ ఎందుకోసం తీసుకొస్తుండే ఈ మోడీ అమిత్ షాలు అనేది వాళ్ళకి అడిగే ధైర్యం కూడా లేదు, మాట్లాడే ధైర్యం లేదు. అసలు వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు. చర్చల్లో, డిబేట్లలో చూస్తున్నా కదా, ఎవ్వరు సరైన సరేక వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే కూడా కోపం వచ్చి వాళ్ళు ఏదో రకమైన ఆన్సర్ ఇస్తున్నారు తప్ప కరెక్ట్, పర్ఫెక్ట్ ఎందుకు వద్దంటున్నాం? నువ్వు డీలిమిటేషన్ లోపల సౌతర్న్ స్టేట్స్కి అన్యాయం జరిగితే యథాతథ స్థానం ఉంచే, లేదా ఫ్రీజ్ చేయి. అసెంబ్లీ స్థానాలు పెంచినా పర్వాలేదు, కానీ నువ్వు ఈ డీలిమిటేషన్ లోపల ఎంపీ స్థానాలు కానీ మాకు తక్కువ చేస్తే మాత్రం చెల్లదు. యథాస్థత స్థానంలో ఉంచు, లేదా ఫ్రీజ్ చేస్తే ఇంతకుముందు చేసినట్లుగా, లేదా పూర్తిగా మొత్తం జనాభా లెక్కలు తీసుకో, ఆర్థిక నేపథ్యం తీసుకో, విద్య, వైద్యం, వాటికి సంబంధించింది వెనుకబడిన ప్రాంతాలు అవి ఇవి మొత్తం అంతా తీసుకొని ఒక స్ట్రాటజికల్గా నువ్వు అందరిని కూర్చోబెట్టి చేసి ఇట్లయితే ఇట్లా మీకింత మాకింత అని మాట్లాడుకొని చెయ్యడం వల్ల ఏమవుతుందంటే ప్రజల మధ్యలో వైవిధ్యాలు రావు. ఈరోజు ఏం మాట్లాడుతున్న కొంతమంది దక్షిణ భారతదేశం కూడా సపరేట్ దేశం కావాలంటున్నారు. అంటే ఈరోజు వివక్ష పెరిగిన కొద్ది ఏమవుతుంది? ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోయినవి. మరి రేపటి రోజున ఇప్పుడు ఈ 4-5 స్టేట్స్ కూడా పక్కకు వచ్చేస్తాయి. సౌత్ ఇండియా అనేది ఒక దేశంగా ఏర్పడుతుంది కదా. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా లాగా. అవును, అంతే కదా. మరి అంతే అవుతుంది. వివక్ష జరిగినప్పుడు ఎక్కడైనా యుద్ధాలు కానీ, ప్రజాస్వామ్యంలో తిరుగుబాట్లు కానీ, రెవల్యూషన్ కానీ ఎట్లొస్తాయి? అణిచివేత జరిగిన కొద్దీ విప్లవాలు అనేటివి వస్తాయి. మరి ఈరోజు అడవుల్లో అన్నం లేకుండా చేస్తారు, మాట్లాడేటోళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటారు. మరి విప్లవాలు ఎక్కడి నుంచి వస్తాయి? టోటల్ స్టేట్స్ అన్ని కదులుతూ వస్తాయి. రేపు స్టాలిన్ నాయకత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావచ్చు, లేదా ఇంకొక రాష్ట్రం కావచ్చు, కేరళ విజయన్, అట్లా ఎవరో రాజ్యంలో ఈరోజు సౌత్ ఇండియా దేశంగానే మారుతుందేమో వీళ్ళ పుణ్యాన, చెప్పలేం కదా. థ్యాంక్ యూ మేడం. ఈ డీలిమిటేషన్కి సంబంధించి పార్లమెంటులో కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్తా ఉంది హైకోర్టు అడ్వకేట్ శారదా గౌడ్ గారు. నిజమేనేమో మరి అది కూడా? ఎందుకంటే డీలిమిటేషన్ వల్ల అంటే వాస్తవంగా కూడా చర్చలు జరగాలనేది వీళ్ళు మేధావులు చెప్తున్న మాట. ఇది హడావిడిగా చేయడం, 2011 జనాభా లెక్కల ప్రకారం చేయడం ఇది కాదు. పబ్లిక్ డొమైన్లో చర్చలు జరగాలి, సుదీర్ఘమైన చర్చలు జరగాలి తప్ప ఇట్లా హడావిడిగా చేస్తే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు. వైవిధ్యాలు సృష్టించకుండా, ఏర్పడకుండా చర్చలే మూలము. ఇలా మాట్లాడటం రకరకాలుగా వాళ్ళకు ఆపాదిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు, విమర్శిస్తున్నారు. ఏదేమని ఈ అంశం గురించి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కేంద్రం మరి ఏ రకంగా స్పందిస్తుంది, ఇక్కడున్న బీజేపీ కేంద్ర మంత్రులు వాళ్ళు ఏం స్పందిస్తారో ఇంకా చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.